తప్పడు మడమ తిప్పాడు. అది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మేనిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే, మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యం అనేది లేకుండా చేసినాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. ఉందా ఇప్పుడు మద్యం ఉందా? మద్యపాన నిషేధం అయిపోయిందా? మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఇది మేనిఫెస్టో అంటే నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానం అన్నారు. ఏమైంది? పూర్తి మద్యపాన నిషేధం చేశారా? ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది. ఇక సర్కారు ఏ మద్యం అమ్ముతుందంటే కల్తీ మందుతో ఈ రోజు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఈ మద్యం అమ్ముతుంది అంటే వాళ్ళు అమ్మిందే తాగాలట, వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలట, వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏమేమి అమ్ముతున్నారు? భూమ్ అంట,